హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. చీపురు కాలుకు ఎందుకు తగలకూడదు? చీపురు లక్ష్మీ స్వరూపం కనుక కాళ్లకు తగలకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది నిజానికి కేవలం మూఢనమ్మకం అని చాలా మంది కొట్టిపారేయడం జరుగుతుంది. చీపురు కొనలు, అపరిశుభ్రమైన పాదాలు, ముడివేయిన తల వెంట్రుకలు, మురికిగా ఉన్న గోళ్లు శనిదేవుని నివాసం ఏర్పరచుకునే స్థానాలు. అందువల్ల చీపురు కాళ్లకు తగలకూడదు అంటారు. పాదాలకు తగలడం వల్ల శని బాధలు కలుగుతాయి. ఈ నమ్మకం కేవలం భారతీయులదేనా? చీపురు కాళ్ళకు తగిలితే అరిష్టం అనే నమ్మకం ఆఫ్రికా వారికి కూడా ఉంది. ఆఫ్రికా దేశపు వారు చీపురు కాళ్ళకు తగలడం వల్ల తమ ఇంట్లోని వారికి మరణం సంభవిస్తుందని లేదా ఇంట్లోని వారెవరైనా జైలు పాలు అవుతారని నమ్ముతారు. దీనికి విరుగుడుగా ఆ తగిలిన చీపురుపై ఉమ్ము వేస్తారు. ఇక ఇతర కారణాలు చూస్తే చీపురు కాళ్ళకు తగలడం వల్ల క్రిములు అంటుకోవడం ఆరోగ్యపరమైన కారణం. చీపురు వంటి వస్తువు కాళ్ళకి తగలడం అగౌరవపరిచినట్లు అవుతుంది. అందుకే అతిథులు రాక మునిపే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వచ్చిన వారి కాళ్ళకి చీపురు తగిలిస్తూ ఇంటిని శుభ్రపరచడం మర్యాద కాదు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.